Welcome to the grand finale of the Honest Podcast Show. Hello. So, Kishore garu, are you ready? I'm born ready. So, let's start the show. బట్ ఇంటర్వ్యూస్ ఉండగా ఈ పాడ్కాస్ట్ చేయాలనే ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఈ ఐడియా నాకెందుకు వచ్చిందనే బదులు మీకెందుకు రాలేదు అని సిగ్గుపడండి. Hey, I've seen this one. This is a classic. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇన్స్టెంట్ కర్మ. సిగ్గుపడండి, పడట్లేదు. నా సిగ్గింతే. లెట్స్ స్టార్ట్ ద షో. మీరు మూవీ ప్రమోషన్స్లో ఎందుకు పార్టిసిపేట్ చేయరు? ఆన్ అన్ యావరేజ్ ఒక కమీడియన్ 1 monthకి 6 movies చేస్తాడు. బట్ ఒక హీరో 6 monthsకి 1 movie. ప్రమోషన్స్ చేయాలా, షూటింగ్స్ చేయాలా? మరి ప్రమోషన్స్కి డబ్బులు ఇస్తే క్యాష్తో కమీడియన్స్కి కొనలేరు. మరి ఈ మూవీ ప్రమోషన్స్కి ఎందుకు వచ్చారు? చెక్ ఇచ్చారు కాబట్టి. మీకు స్టోరీ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ని మీరు ఫస్ట్ ఏం అడుగుతారు? హీరో ఎవరని. ఎందుకు? ఏం పీకుదామని? ఈ మధ్య పోస్టర్ వచ్చే వరకు చెప్పట్లేదు ఎవరి హీరో. బాగా హట్ అయినట్టున్నారు. బాబు లేవ్. జనరల్లీ హీరోస్ ఫైట్ చేస్తుంటే మీకు కూడా ఫైట్ చేయాలనిపిస్తుందా? ఒక కమెడియన్ కామెడీ చేయడానికే పేమెంట్ తీసుకుంటాడు. మరి అదే హీరో రొమాన్స్ చేస్తుంటే అనిపిస్తుందా? డబ్బే సర్వస్వం కాదు. ఈ మధ్య కమెడియన్లు హీరోలుగా ఎందుకు అవుతున్నారు? ఈ మధ్య కొందరు హీరోస్ కామెడీ చేస్తున్నారు కాబట్టి. మరి షెర్లాక్ హోమ్స్లో కామెడీ లేదే. మరి ఎక్స్ట్రానరీ మ్యాన్ స్టోరీ. దిస్ టూ షల్ పాస్. దిస్ టూ షల్ పాస్. రేపటి కోసం, ఇవాళటి కోసం. ఐ ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రెజెంట్. హైపోథెటికల్లీ మా షూట్ అప్పుడు ఒకవేళ లంచ్ టైంలో లంచ్కి నేనేం పిలుస్తాను, ఆర్పి గారు మిమ్మల్ని పిలుస్తారు, లీలా గారు మిమ్మల్ని పిలుస్తారు. ఈ ముగ్గురులో మీరు ఎవరితో వెళ్ళి లంచ్ చేస్తారు? చాలా షార్ప్ క్వశ్చన్. కీటిక శర్మ. ఏదో హీరోల కంటే మీరే ఎక్కువ సంపాదిస్తున్నారని బయట టాక్. కరెక్ట్. హృదయాల్ని మేమే సంపాదిస్తూ ఉంటాం. మరి డబ్బులు ఇలాంటి ప్రమోషన్తో సంపాదించుకోవాలి. ఈ ఇండస్ట్రీకి హీరోలు హీరోదామని వస్తారు, డైరెక్టర్లు డైరెక్టర్ అవుదామని వస్తారు. కమెడియన్లు కూడా కమెడియన్స్ అవ్వాలనే వస్తారా? పాడ్కాస్ట్లో టైప్ కాస్ట్ క్వశ్చన్ అవుట్డేటెడ్. హీరోస్ రైటర్స్ అవుతున్నారు, డైరెక్టర్స్ యాక్టర్స్ అవుతున్నారు, కమెడియన్స్ విలన్స్ అవుతున్నారు, హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ అవుతున్నారు, అండ్ ప్రొడ్యూసర్. ఇక ఆపు. ఈ క్వశ్చన్ నేను అడగను చూడు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఓకే, హీరోస్కి స్టార్ ట్యాగ్స్ ఉన్నట్టే మీకు కూడా ఏదైనా ట్యాగ్ ఇవ్వాల్సి వస్తే మీరేం పెట్టుకుంటారు? ఆప్షన్స్: హ్యూమర్ స్టార్, కామెడీ స్టార్, వరస్ట్ స్టార్, ఓవర్ యాక్టింగ్ స్టార్, అతి స్టార్, ఓరతి స్టార్, సుత్తి స్టార్, బొక్క స్టార్. 1 second. నాకు ఒకటి మైండ్లో ఉంది, చెప్పొచ్చా? ప్లీజ్ గో హెడ్. నాట్ యెట్ ఎ స్టార్. నా ఆనెస్ట్ పాడ్కాస్ట్లో మొట్టమొదటిగా ఆనెస్ట్గా ఒక ఆన్సర్ వచ్చింది. నువ్వే కిషోర్, నువ్వే. ఈ పాడ్కాస్ట్ మనం చేసింది ఎందుకంటే మన సినిమా రాబిన్ హుడ్ ఇట్స్ కమింగ్ ఆన్ March 28, 2025. మన పాడ్కాస్ట్ ఎంత ఫనీగా ఎంత హిలేరియస్గా ఉన్నాయో మన సినిమా కూడా ఇంతే ఫనీగా అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ టెల్ సంథింగ్ టు ద వ్యూవర్స్. హలో,
కొంచెం పొగిడాను ఎక్కువ పైకి వెళ్ళకు దింపుతా. మార్చ్ 28, 2025కి రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఐమ్ డామ్ షూర్ యుల్ హ్యావ్ ఎ బ్లాస్ట్. వెల్కమ్ టు ఆనెస్ట్ పాడ్కాస్ట్ మిస్టర్ వెంకీ కుదుముల. పాడ్కాస్టా? పాడ్కాస్ట్, ఆనెస్ట్ పాడ్కాస్ట్. ఓకే. ఓకే. ప్రతి హీరోకి వాళ్ళ డైరెక్టర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలంటుంది. సో దాని ఆన్సర్స్ ఇప్పుడు నువ్వు నాకు ఆనెస్ట్గా చెప్పాలి. అసలు ఆనెస్ట్లో నాకంటే ఆనెస్ట్ ఎవరు ఉండరన్నా, అది మీతో. వెరీ గుడ్. సో షాల్ ఐ స్టార్ట్ ద గేమ్? ఎస్. చాలా ఫైట్లలో హీరో ముందున్న ఫైటర్స్ కొడుతూ ఉంటే వెనకాల ఫైటర్స్ అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని మేమే ఏడీలను ఒక్కొక్కరుగా పంపమని చెప్తాం. ఆనెస్ట్గా. ఓకే. ఒక షాట్లో హీరో పొద్దున్నే లేవాలి. అలా లేచినప్పుడు హీరో చాలా అందంగా జుట్టు చెదిరిపోకుండా జెల్లు పెట్టి స్ప్రే కొట్టి చాలా ఫ్రెష్గా వేస్తాడు. ఎందుకు? మీకు ఈ డౌట్ రాకూడదని నేనైతే హీరో నైటే అలా తయారు చేసి పడుకోబెడతా. పొద్దున్న లేచినప్పుడు అంతే ఫ్రెష్గా ఉంటాడు. ఆనెస్ట్గా. గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే. సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ ఇండియా నుంచి రావాలా? ఎందుకు? ఇలాంటి క్వశ్చన్ అడిగే రోజు వస్తేనే నేను ఇప్పటిదాకా సౌత్ ఇండియన్స్ని పెట్టుకున్నా. ఓకే. క్లైమాక్స్లో శుభం కార్డ్ వేయడం ఎందుకు ఆపేసాను? రిలీజ్ అయ్యాక తెలిసేది అది శుభమా అశుభమా అని. ఒక మార్కెట్లో అవుతుంది, ఒక మాస్ సాంగ్ షూట్ అవుతుంది. హీరో వస్తాడు, సడన్గా స్టెప్స్ ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ సెకండ్లోనే పక్క నుంచి ఒక కూరగాయలు అమ్మేవాడు ఆర్ పాలు అమ్మేవాడు వచ్చి జాయిన్ అయిపోయి సేమ్ స్టెప్స్ సింక్లో హీరోతో పాటు ఇలా వేస్తారు. అప్పుడప్పుడు సాంగ్లో వాళ్ళు పాడుతుంటారు. అంటే హీరో పాడే సాంగ్ వాళ్ళు ముందే తెలుసా, స్టెప్స్ వాళ్ళు ముందే తెలుసా? ఇలా ఆ కూరగాయలు అమ్మేవాడికి పాలు అమ్మేవాడికి డ్యాన్స్ వచ్చనే విషయం తెలిసే నేను ఆ మార్కెట్లో సాంగ్ షూట్ పెడతా. ఓకే. అసలు ఈ పాడ్కాస్ట్ దేనికోసం? మన రాబిన్ హుడ్ కోసం. మరి సినిమా ఎప్పుడు రిలీజ్? ఫ్రమ్ March 28, 2025. ఎస్. ఆనెస్ట్లీ. ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆనెస్ట్గా ఉండాలి. బుక్కుందా భగవద్గీత పుట్టిసి చెప్తా. యు ఆర్ వెరీ ఆనెస్ట్. మీ టైటిల్ కార్డు కూడా తలపతి స్టైల్లో వస్తుందా? అది నీ చేతిలో ఉంది. యా. నా ఇష్టం. సురుకు. స్టార్ కార్డ్స్ ఎలా డిసైడ్ చేస్తారు? బ్లాంక్గా ఉంది. నువ్వు బ్లాంక్ స్టార్ కాబట్టి. ఇప్పుడు వచ్చిన స్క్రీన్ నేమ్ బ్లాంక్ స్టార్ వెంకీ. ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్లు మీరు ప్రిపేర్ అయ్యి వస్తారా? రైటర్ని పెట్టుకుంటారా? ఎలా? నా ఈవెంట్, నా స్పీచ్, దానికి నేనే రైటర్ని, నేనే డైరెక్టర్ని. అసలు నీకు హక్కు లేదు. నా సావు నేను వస్తాను, నీకెందుకు? మీరు యాక్టర్, నేను డైరెక్టర్. ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ ఏ పప్పెట్. ఎస్, అంతే. కరెక్ట్ చెప్పావు. ఓకే. జనరల్గా మీ యాక్టర్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పేపరాజీ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? పాస్. చెప్పకపోతే ఫెయిల్ అవుతారు. కట్. ఏంటిది? కట్. ఆనెస్ట్గా. విలన్స్ అంతా మిమ్మల్ని అన్ని గన్నులతో కాలుస్తున్నా ఒక్క బుల్లెట్ కూడా మీకు తగలదు. ఎందుకు? దే ఆర్ వీక్ ఇన్ ఫైరింగ్. వాళ్ళకి రాదు. నన్ను చేయమంటావు? ఐఎమ్ ఇంప్రెస్డ్. మీరు ఒక పంచ్ కొట్టగానే విలన్స్ గాల్లో అలా ఎలా ఎగురుతారు? రోప్స్తో. షిట్ మ్యాన్, ఇది తెలియక ఫ్లైట్స్ వేసుకుని తిరిగేస్తున్నారు. యా, రోప్ ఎంత స్ట్రాంగ్ ఉంటే వాడని ప్రూవ్ చేస్తాడు. ఓ, మీరు కాదు స్ట్రాంగ్, రోప్. అసలు ఈ పాడ్కాస్ట్ దేనికోసం? మన రాబిన్ హుడ్ కోసం. మరి సినిమా ఎప్పుడు రిలీజ్? అది వాళ్ళకి తెలుసన్నా. తెలిసినా మళ్ళీ చెప్పాలి. అది నీ బాధ్యత డైరెక్టర్. రాబిన్ హుడ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ March 28, 2025. ఎస్. ఆనెస్ట్లీ.
వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీ. లీలా గారు, వెల్కమ్ టు ఆనెస్ట్ పాడ్కాస్ట్. ఆనెస్ట్ పాడ్కాస్ట్. మీరు సినిమాలో బయటికి వెళ్ళిన ప్రతిసారి విలన్కే ఎందుకు దొరుకుతారు? హీరో కంటే ఎక్కువ విలన్కి నా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎవరన్నా ఇప్పుడు కొట్టారా? ఏ డౌటా? ఓకే. బ్యాడ్ బాయ్స్ అంటేనే మీకు ఎందుకు అంత ఇష్టం? బాయ్స్ అంటేనే బ్యాడ్, నన్ను గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి? వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీ. లిప్స్టిక్స్తో మీ అడిక్షన్ ఏంటి? సీరియస్ సీన్లో కూడా లిప్స్టిక్స్ ఎందుకు వాడతారు? మీలాగా స్టిక్స్ పట్టుకోలేం కాబట్టి మేము లిప్స్టిక్స్ పెట్టుకుంటాం. హీరోలు ఫైట్ చేస్తుంటే హీరోయిన్స్ లవ్లో ఎందుకు పడతారు? పడకపోతే పాట రాదు కాబట్టి. మీరు స్క్రీన్ పై వచ్చినప్పుడే వర్షాలు, ఫ్లవర్స్ ఎందుకు పడుతుంటాయి? వై? మాకు హీరోలే కాదు, అవి కూడా పడతాయి. ఓకే. మంచు కొండల్లో షూటింగ్ అవుతున్నప్పుడు సాంగ్ షూట్, స్వెటర్స్ లేకుండా శారీస్లోనే ఆ చదివి వణుకుతూ డ్యాన్స్ ఎందుకు వేస్తుంటారు? ఆడదంటే అబ్బల కాదు, సబ్బల అని గుర్చుకోవడానికి. సార్ ఏంటి సార్ అది ఇది చెప్పారు? సాంబా ఇది రాసుకోరా. ఏంటంటే ఆడదంటే ఆడదంటే అబ్బల కాదు, తబలా. సబల. తబలా. ఆడదంటే అబల కాదు, తబలా. సబలా. తబలా. తబలా. సబలా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మీ మ్యాక్సిమం మూవీస్లో రిచ్ క్యారెక్టర్ చేస్తారు, ఎందుకు? రాబిన్ హుడ్ వచ్చి దోచుకుంటారు. మైండ్ బ్లోయింగ్, అమేజింగ్, జింగ్ జింగ్. ఎస్, మార్చ్ 28th వస్తా, నిన్ను అండ్ ఆడియన్స్ హార్ట్స్ని దోచుకుంటాను. సో ఆన్ March 28th రాబిన్ హుడ్ only in theaters. Yes. షెర్లాక్ హోమ్స్లో కామెడీ లేదే. మరి ఎక్స్ట్రానరీ మ్యాన్ స్టోరీ